ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో వచ్చిన అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనివ్వాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలు. మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. ప్రతి మహిళ పారిశ్రామికవేత్త కావాలనేది కూటమి ప్రభుత్వం లక్ష్యం. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడి. కాకినాడ గాంధీనగర్ రైతు బజార్ సమస్యలపై కమిషనర్ సత్యనారాయణ దృష్టి. వీధి దీపాల మరమ్మతు చేయాలని అధికారులకు ఆదేశాలు. ప్రతి వారం ప్రజల నుంచి అందుతున్న వినతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి సానుకూల దృక్పథంతో వాటిని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, జిల్లా రెవెన్యూ అధికారి తిప్పెనాయక్, సిపిఓ పి త్రినాథ్ ఇతర అధికారులతో కలిసి హాజరై కాకినాడ జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులను, అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ, పింఛన్లు, బియ్యం కార్డు మంజూరు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, టిడ్కో గృహాలు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాలు ఆన్లైన్లో నమోదు, ఆక్రమణల తొలగింపు, డ్రైన్ కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుద్ధ్యం, సదరం సర్టిఫికెట్ మంజూరు వంటి అంశాలకు చెందిన అర్జీలు అందాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన వినతులు ఎప్పటికప్పుడు పరిష్కరించబడాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జగన్నాథపురం జె రామారావుపేట మక్కా మసీద్ కమిటీ వారు MM ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కొండబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ రంజాన్ మాసం క్రమశిక్షణ, దాతృత్వం మరియు ఆధ్యాత్మిక చింతనకు ప్రతీక అని, కూటమి ప్రభుత్వం ముస్లిం మైనారిటీల అభివృద్ధికి, వారి విద్యా, ఉద్యోగ అవకాశాలకు అధిక ప్రాధాన్యతనిస్తోందని, మైనారిటీల రక్షణకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రంజాన్ పండుగ ప్రజల మధ్య ప్రేమ, సోదరభావం, ఐక్యతను పెంపొందిస్తోందని, ముస్లిం మైనారిటీల అభివృద్ధికి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి ఆర్థిక సాధికారతకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ముస్లిం మైనారిటీలంతా ఆరోగ్యం, సుఖశాంతులతో జీవించాలని అల్లాను ప్రార్థిస్తున్నానని కొండబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మక్కా మసీద్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఆస్ట్రేఫ్ అలీ, వల్లీ బాషా, మైనారిటీ నాయకులు MD ఖాన్, SK రహీం, మమియే తాజుద్దీన్, MD అన్సర్ సయ్యద్ అలీ, అన్వర్, ఇమాం సాహెబ్, ఆయేషా, అర్బన్ భాషా స్థానిక నాయకులు, పసగడుగుల శేషగిరిరావు, బొడ్డు శివాజీ, పిల్ల రాంబాబు, మండపాక దుర్గాప్రసాద్, తెప్పల రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం కూడా ఈరోజు ఏదైతే కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ముస్లిం పట్ల ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఎప్పుడు తపన పడుతూనే ఉన్నారు. మీ అందరికీ తెలుసు, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా గతంలో ఎన్నో లోన్లు ఇచ్చాము. ఆడవాళ్ళకు కూడా మిషన్ ట్రైనింగ్ ఇచ్చి మిషన్ కూడా ఇచ్చాం. ఇక్కడే చాలా మంది మహిళలకి, ముస్లిం మహిళలకి ట్రైనింగ్ ఇచ్చి మిషన్ కూడా ఇచ్చాం. అదే కాకుండా చాలా మంది వ్యాపారం చేసుకుంటారంటే ముస్లిం సోదరులకి లోన్లు ఇచ్చాం మైనారిటీ కార్పొరేషన్ ద్వారా.
అదేవిధంగా రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళు. అదే గత మైనారిటీ కార్పొరేషన్ లోన్లే లేవు గత ప్రభుత్వంలో, ఇవ్వలేదు కూడా, మిషన్ కూడా ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఇద్దామంటే డబ్బులు లేవు, డబ్బులన్నీ అవపడేశారు, ఏమి లేదు. ఇది వాస్తవం, మీ అందరికీ తెలుసు. మళ్ళీ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది, ప్రభుత్వం కష్టపడుతుంది. ఈ కష్టపడే దాంట్లో ఈరోజు పిల్లలందరినీ బాగా చదివిస్తున్నారు. మీరందరూ కూడా చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగాలు రావాలని ప్రయత్నం చేస్తే ప్రభుత్వం కష్టపడుతున్నారు. మీ సందర్భంగా తెలియజేస్తుంది. ఉద్యోగాలు కావాలి, ఏదో లోన్ ఇస్తే ఒకరికి ఇస్తాం, ఇద్దరికి ఇస్తాం, ముగ్గురికి ఇస్తాం. ఉద్యోగాలు వస్తే కుటుంబాలని బాగుపడుతుంది. ఆ విధంగా ప్రయత్నం చేస్తుంది. దానికి మీరు అందరూ కూడా సహకరించాలని మీ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైనప్పటికీ ఈరోజు మన కాకినాడ నగరంలో అన్ని ప్రాంతాల్లో ముస్లిం సోదరులు ఉన్నారు. అన్ని మసీదులకు వెళ్తాం. ఆ మసీదులో ముస్లిం సోదరుల సమస్యలు ఏమున్నాయో అన్నీ కూడా అడిగి తెలుసుకుని ఈ రంజాన్ మాసంలో ఆ సమస్యలన్నీ పరిష్కారం చేయడం కోసం మీ ఎమ్మెల్యే కొండబాబు ఎప్పుడు కృషి చేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏంటంటే ఈ లోన్లు కానీ మైనారిటీ లోన్లు కూడా చాలా పెద్ద ఎత్తున ఈ జగన్నాథపురం ఏరియాలో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే దుల్హన్ పథకం ద్వారా ముస్లిమ్స్కి పెళ్ళిళ్ళు అవుతుంటే పేదలకి గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇచ్చే సాంప్రదాయం ఉండేది, 50,000 రూపాయలు. అది గత ప్రభుత్వం తీసేసింది, ₹1 కూడా ఇవ్వలేదు, ₹1,00,000 ఇస్తానని చెప్పేసి. కానీ మేము మాత్రం చాలా మందికి 50,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. అలాగే ఏంటంటే కొండబాబు గారు ముస్లింలకి అంటే చాలా అభిమానం. ఎందుకంటే ఆయన గురువు గారు వ్యాపారంలో ముస్లిము, ఆయన చాలాసార్లు మాకు చెప్పారు. ఆయనకి ఏంటంటే ముస్లింల పట్ల ఎక్కువగా ప్రేమ ఆప్యాయత ఉండడానికి అదొక కారణం. ఏంటంటే ఆయన ముందు నుంచి కూడా అందరి గురించి ఆలోచించి అందరికీ సేవ చేయాలి అంతే తప్ప మనం ఏదో సంపాదించుకుందాం అన్న దృక్పథంలో రాలేదు. ఫస్ట్ నుంచి కూడా బడుగు బలహీన వర్గాలలో ఒక మంచి నాయకుడు. ఆయన అందరికీ కూడా ఎప్పటికప్పుడు ఏది కావాలన్నా కూడా ఓపెన్గా ఆయన దగ్గరికి ద్వారాలు ఎప్పుడు తెలిసి ఉంటాయి. మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు, వెళ్ళి మీ సమస్యలు చెప్పుకోవచ్చు. చెప్పుకొని ఆయన ప్రతి సమస్యను కూడా ఆయన దగ్గరుండి పరిష్కరిస్తున్నారు ఇటీవల కాలంలో. కాబట్టి మన ముస్లిం సోదరులందరూ కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా ఎమ్మటే ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న నాయకుల ద్వారా, మా టీడీపీ నాయకుల ద్వారా తీసుకెళ్ళి చేసుకోగలరని చెప్పేసి మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే పరిధిలో ఒక ఇల్లు ఉంది సార్, 10 లక్షలు శాంక్షన్ అయ్యి ఉంది సార్ స్లాబ్ కోసం అని. అది చలపతి గారి కాంట్రాక్టర్ సార్, అది కొద్దిగా ఫాలో చేయవలసిందిగా కోరుతున్నాము సార్. అలాగే మాకు ఈ యానం రోడ్ నుంచి మనకు రామాపేట రోడ్ వరకు అది అందరి ప్రాబ్లం సార్, అది చాలా పాడైతే ఉంది సార్. దాని మీద కూడా దృష్టి పెట్టవలసిందిగా కోరుతున్నాం సార్. అలాగే మీకు ఎంతో పేరు వచ్చిన పని ఉంది సార్, రైతు బజారు అక్కడ డిమార్ట్ దగ్గర పెట్టారు కదా సార్, అసలు బాగాలేదు సార్. అది పూర్వ వస్తుంది సార్. అది మీకు కాకినాడ జగన్నాథపురం ఎమ్మెల్యేగా మీకు మంచి పని చేస్తే మాకు రైతు బజార్ మాకు కూడా పెట్టిస్తే అందరూ హర్షిస్తాం సార్. ప్రతి ఇంటికి ఒక మహిళ పారిశ్రామికవేత్త కావాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రామచంద్రపురంలో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళల కోసం పలు వినూత్న కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళల్లో గర్భాశయ క్యాన్సర్పై అవగాహన పెంపొందించేందుకు హెచ్పివి వ్యాక్సిన్పై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ విఎస్ఎం కళాశాల నుంచి ప్రారంభమై టౌన్ హాల్ వరకు సాగింది. అనంతరం టౌన్ హాల్లో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ స్త్రీ లేనిదే సృష్టి లేదు, స్త్రీ లేనిదే జననం లేదని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతిలో స్త్రీ స్థానం ఎంతో గొప్పదని ఆయన అన్నారు. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత అంటూ స్త్రీమూర్తి గొప్పతనాన్ని మన పూర్వీకులు అద్భుతంగా వర్ణించారని తెలిపారు. కుటుంబాన్ని ఓర్పు సహనంతో ముందుకు నడిపించే శక్తి మహిళలదేనని చెప్పారు. మహిళలు గర్భాశయ క్యాన్సర్ వంటి వ్యాధులపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. మహిళల ఆరోగ్య రక్షణ కోసం హెచ్పివి వ్యాక్సిన్ ప్రభుత్వం ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. మహిళా సాధికారతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సుష్మా ఆదిత్య మాట్లాడుతూ మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. చిన్న వయసు నుంచి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ వంటి వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. హెచ్పివి వ్యాక్సిన్ ప్రాముఖ్యతను వివరిస్తూ 9 నుంచి 45 సంవత్సరాలలోపు మహిళలు ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు. అనంతరం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ సుష్మా
ఆదిత్యతో పాటు పలు రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలను మంత్రి వాసంశెట్టి సుభాష్ సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం సన్మానించారు. కార్యక్రమానికి హాజరైన మహిళలకు పోషకాహార అల్పాహారం కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సిడిపిఓ వరహలక్ష్మి, ఎన్ వసంత, ఎస్ కుమారి, ఏ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున మహిళలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కోసం ఆ రోజు ఎన్నో వేల కిలోమీటర్లు తిరిగి అధికారంలో తీసుకొస్తే దీని అధికారంలోకి వచ్చిన వెంటనే ఆస్తిపాస్తుల కోసం తల్లిని చెల్లిని గెంటేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. ఏ నాయకుడు ఎలా ఉండకూడదో అతను రివ్యూ చేశాడు. అలాగే మొన్న చూసాం జగన్మోహన్ రెడ్డి ఉత్సవాల్లో ఓ నిండు గర్భిణిని కాలుతో తన్ని వీడియో ప్రతి చోట చూసాం. ఆవిడ నేను డెలివరీ దగ్గరలో ఉన్నాను, ఇక్కడ మందు సామాగ్రి కాల్చొద్దంటే కడుపు మీద తన్నాడు. తల్లి పట్ల, చెల్లి పట్ల, మహిళల పట్ల ఎంత ప్రేమగా ఉండాలో మాకు నిరంతరం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్తా ఉంటారు. ఆయన చూసాం తండ్రి తిన్న ప్లేటు తీసుకువెళ్ళటం. ఆయన సంస్కారం, అంత సంస్కారవంతంగా పెంచారు. అలాగే ఆడవాళ్ళని, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని తిట్టినా సరే ఆ తిట్టిన వ్యక్తి ఎన్డీఏ కూటమికి చెందిన వ్యక్తి అయినా సరే నాన్ బెయిలబుల్ కేసుల్లో పెట్టి లోపల వేయడం జరిగింది. ఆడవాళ్ళని ఎవరిని ఇబ్బంది పెడితే నా విశ్వరూపం చూస్తారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో కూడా చెప్పారు. చాలా ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మహిళలకి ఇంత వాల్యూ ఇచ్చి ఇన్ని వర్క్ షాప్స్ కండక్ట్ చేసి నాతో అంటే హెల్త్ గురించి మాట్లాడమని పిలిచారు. సో హెల్త్ ఇంపార్టెన్స్ ఏంటనేది మీకు ఇవాళ కొంచెం డీటెయిల్గా చెప్తాను. ఎక్కువ టైం తీసుకోను, మీకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయని తెలుసు. సో నా పేరు డాక్టర్ సుష్మా అండి. నేను కాకినాడ నుంచి వచ్చాను. శ్రీ అహోబిలా హాస్పిటల్లో పనిచేస్తాను. నేను ఒక గైనకాలజిస్ట్. సో నేను రోజు అంటే మీకు హెల్త్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది కాకినాడ గాంధీనగర్ రైతు బజార్లో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఉదయం కమిషనర్ సత్యనారాయణ 41వ డివిజన్ పరిధిలోని గాంధీనగర్ రైతు బజార్ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు బజార్ సమీపంలో ఉన్న సామూహిక మరుగుదొడ్లను తనిఖీ చేసి ప్రతిరోజు శుభ్రంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే మరుగుదొడ్ల సమీపంలో ఉన్న డంపర్ బిన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ సందర్భంగా స్థానికులు రైతు బజార్ వద్ద పార్కింగ్ సమస్య తీవ్రంగా ఉందని, మార్కెట్ ప్రాంతంలో వీధి దీపాలు వెలగకపోవడంతో రాత్రి సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కమిషనర్ ఎస్టేట్ అధికారితో చర్చించి పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే పనిచేయని వీధి దీపాలను వెంటనే సరిచేసి వెలిగేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సత్యబాబు, స్థానిక కమిటీ నాయకులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. దగ్గర కొట్లు కాకుండా కింద కూడా సామాన్లు పెట్టేసి కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది ఉంది. దానికి అసిస్టెంట్ ఎస్టేట్ ఆఫీసర్ ఉన్నారు ఇక్కడ శివ గారు, ఆయనకి ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. కంపల్సరీగా ఈజ్ రెస్పాన్సిబుల్ పర్సన్ టు మెయింటైన్ ద థింగ్స్ అన్ని కూడా అతను బాధ్యత వహించి చేయించమని ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇది అగ్రీడ్, ఇది డూ ఇచ్చు. అదేవిధంగా ఇక్కడ లైట్ ఒకటి చెప్పారు. లైట్ కంప్లైంట్ ఇప్పుడు ఇమీడియట్గా మనం రెక్టిఫై చేస్తాం. అది ప్రాబ్లం. కన్సర్న్ ఎవరు? ఇంజనీరింగ్ అసిస్టెంట్ మీరేనా బాబు? అంటే అందరికీ రేట్లు కూడా ఏదైతే మనం బోర్డుల ప్రకారం పెట్టామో ఆ రేట్లకి విక్రయించాలి తప్పించి వేరే విధంగా రేట్లు విక్రయించొద్దని అందరినీ ఇన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ కొలతలు కొలిసే తూనికలు యంత్రం ఏదైతే ఉందో దానికి కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూడండి. అంటే తప్పుడు కొలతలు లేకుండా ఒకసారి మీరు కూడా తూనికల కొలతలతో శాఖతో ఒకసారి సామాన్యం చేసి అన్ని సక్రమంగా జరుగుతుందో చూడండి. ముఖ్యంగా మీరు ఇక్కడ ఎస్టేట్ ఆఫీసర్ ఉన్నారు కాబట్టి మనం అటు వ్యాపారం సాటిస్ఫై చేయాలి. అది మీ బాధ్యత. ఇక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా లైట్ చెప్పాలి, లైట్ ఇస్తాము. ఇక్కడ ఈ ఇబ్బంది క్లీన్ చేసుకుని పబ్లిక్ ఇబ్బంది కాకుండా చూడండి. ఎందుకంటే మనకి రైతు బజార్ ఉన్నాం, రైతులు వస్తారు, వ్యాపారస్తులు వస్తారు, వినియోగదారులు వస్తారు, పబ్లిక్ వస్తారు. కాబట్టి ఇక్కడ సమన్వయం చేయవలసిన బాధ్యత మీది. కాబట్టి ఇక్కడ ఏదైనా ఇబ్బంది ఉంటే మాతో చెప్పడం ఇక్కడ పర్సు. ఇప్పటి నుంచి ఇక్కడ రైతు బజార్లో ఏ విధమైన కంప్లైంట్ రాకుండా చూడాల్సిన బాధ్యత మీది. మహిళలు ఆర్థికంగానూ అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలంటే ప్రతి మహిళ విద్యావంతురాలైతేనే అది సాధ్యమవుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ పేర్కొన్నారు.
కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల జిల్లా క్రీడా మండలి మైదానంలో జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎన్జీఓ జిల్లా నాయకురాలు పద్మ మీనాక్షి స్వాగతం పలికారు. మహిళా విభాగం చైర్పర్సన్ దేవి అధ్యక్షత వహించగా జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ముఖ్య అతిథిగాను, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి విశిష్ట అతిథిగాను, జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ శిరీష, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ అపర్ణలు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించి వివిధ పోటీల్లో విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు జేసీ అపూర్వ భరత్, డాక్టర్ లావణ్య కుమారి, ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ రామ్మోహనరావు, మూర్తిబాబు, పద్మా మీనాక్షిలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో దేవి, గౌరీ, ట్రెజరీ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ శశికుమారి, మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరాజీ, విద్యాశాఖ ప్రెసిడెంట్ రవికుమార్, రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ వీరభద్రస్వామి, నర్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బూరిగా విజయలక్ష్మి, ఎన్జీఓ మహిళా విభాగం వైస్ చైర్పర్సన్లు అన్నాగ్రేస్, రుద్రారెడ్డి, మృణాలిని, సుధా, కన్వీనర్ గౌరీ, జాయింట్ కన్వీనర్ లలిత, విష్ణుప్రియ, లక్ష్మి, మంగతాయారు, దివ్యశ్రీ, సుజాత, అనంతలక్ష్మి పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. It is about every day. We should not talk like this that today is International Women's Day. Okay, I'll give you some bouquets. I'll let you speak on the stage. In Collectorate there are 34 women employees working, and I'm telling you, without them Collectorate doesn't work. And if Collectorate doesn't work, district doesn't work. Collectorate. I'm very happy to come here. It's a huge responsibility, it's a huge respect that you have called me here on this stage with so many seniors, so many superwomen. I salute you and I thank you for everything that you have done till now, and I'm very proud of all of you. The honorable member sitting here, he told me that you will come again as collector. When I'll come as collector, I'll speak in Telugu. సో ఎంప్లాయీస్ వర్క్ చేసినప్పుడు ఇందాకంతా చెప్తా ఉన్నారు, అమ్మాయిలు ఇంట్లో వంట చేసుకోవాలి, ఇది చేయాలి. సో మై క్వశ్చన్ ఈస్, వై డోంట్ ద మ్యాన్ వర్క్ ఇన్ ద కిచెన్? ఇప్పుడు కట్టండి. సో ఎంతసేపు అమ్మాయిలు 2 పనులు చేయాలి, అమ్మాయిలు 2 పనులు చేసి వస్తున్నారు అంటున్నారు, కానీ మేము కూడా పాలు పంచుకుంటాం కిచెన్లో అని ఒక్కళ్ళ నోట్లోంచి కూడా రాలేదు ఇక్కడ. మీరు తెల్లారు కదా. ఐఎమ్ స్ట్రాంగ్లీ కండెమింగ్ దట్. మీరు నిజంగా బర్డెన్ తీసుకోవాలి, నిజంగా వాళ్ళని సుఖంగా ఉంచాలి అంటే ఇంటి పనుల్లో సాయపడండి. అట్లా చేసినప్పుడు ఏంటంటే హాఫ్ ఆఫ్ ద బర్డెన్ విల్ బి లెసన్డ్. సో అది పాపం చాలా మంది తలొప్పుతున్నారు సైలెంట్గా. అవునా కదా? చేతులు ఎత్తండి అవునంటే ఎంతమంది? సో ఇంతమంది కోరుకుంటున్నారు కాబట్టి సో ఎన్జీఓస్ ఈసారి ఏం చేస్తారంటే మహిళా దినోత్సవానికి మహిళలనే కాకుండా పురుషులను కూడా వాళ్ళ మిగతా హాఫ్లను కూడా పిలిచి ఈ పని చెప్తే, సో దట్ నెక్స్ట్ టైంకి ఏంటి అంటే క్రికెట్ మ్యాచ్ చూసేవాళ్ళు కూడా చైర్స్లో ఉంటారు. అసోసియేషన్కి వెచ్చించడానికి కానీ నా భార్య పూర్తి సహకారం ఉండటం వల్లే నేను మీ అందరికీ ఉన్నానని, మీ అందరితో కలిసి ఉంటున్నానని చెప్పేసి ఒకరోజు కూడా వాళ్ళకి ఉపయోగపడే పని మనం చేయలేకపోవచ్చు, కానీ మీ అందరికీ ఉపయోగపడిన పనులు నేను చేస్తూ ఉంటాను. ఎంతోమంది సస్పెండ్ అయిన వారిని, చిన్న చిన్న తప్పులు వాళ్ళు సస్పెండ్ అయిన వారిని మరి కలెక్టర్ గారితో మాట్లాడి ఎంతోమందికి మనం మళ్ళీ సస్పెండ్ నుంచి మళ్ళీ సర్వీసెస్లోకి తీసుకునే విధంగా చేసాం. అదేవిధంగా ఈ గౌరవ కలెక్టర్ గారు సన్మోహన్ గారు వచ్చిన తర్వాత కరోనాలో చనిపోయిన ఉద్యోగుల యొక్క కుటుంబ సభ్యులకి కాంపన్సేట్ గ్రౌండ్లో చాలామందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక ఉద్యోగి అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా, వారికి రకరకాల సమస్యలు వచ్చినప్పుడు కూడా మెడికల్ ఇన్వాలిడేషన్లో మేడం గారు మరి సూపరింటెండెంట్ గారు మెడికల్ ఇన్వాలిడేషన్ ఇచ్చిన తర్వాత మరి ఎంతోమందికి కలెక్టర్ గారు వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. నేను అందుకని సన్మోహన్ గారిని ఉద్యోగుల పక్షపాతి అని మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇదే విషయం. వేదిక మీద ఉన్న నా తోటి కార్యవర్గ సభ్యులకి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇందాక జేసీ గారు ఒక మాట చెప్పారు, ఈ ఒక్కరోజే వాళ్ళని పిలిచి మనం గౌరవిస్తే సరిపోదు, ప్రతిరోజు కూడా స్త్రీకి ఇవ్వవలసింది గౌరవం. ఎందుకంటే అమ్మ ఒక్క నిమిషం గారు కూడా ఉన్నారు, సూపరింటెండెంట్ గారు, వారికి తెలుసు. ఈ మధ్య నేను ఎక్కడో చదవడం జరిగింది, చాలా కళ్ళ నీళ్ళు వచ్చాయి. ఏంటంటే ఒక మనిషి
ఒక బాధను తట్టుకోవడానికి ఒక పారామీటర్ ఉంటే అది 45 పాయింట్లు అనుకుందాం. అంటే ఆ 45 పాయింట్లకి దాటి ఒక మనిషి, ఒక హ్యూమన్ బీయింగ్ ఆ బాధను తట్టుకోలేడు. కానీ ఒక తల్లి ప్రసవంలో 57 పాయింట్లు బాధని తట్టుకుని తనకి తెలిసి ఏ క్షణమైనా తను మరణించవచ్చు, ఏ క్షణమైనా సరే నేను ఈ భూమి మీద నుంచి ఈ బిడ్డకి జన్మించి చనిపోవచ్చు తెలిసి కూడా ఎంతో ఉదాత్తంగా ఒక స్వీట్ పెయిన్ లాగా తీసుకుంటే ఒక బిడ్డకి జన్మనిస్తుంది స్త్రీ. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేర్చుతున్నారని టీడీపీ పిఠాపురం నియోజకవర్గ నాయకురాలు శ్రీ వత్సవాయి లక్ష్మీదేవి పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోల్లో శ్రీ వత్సవాయి లక్ష్మీదేవి పర్యటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లను లక్ష్మీదేవి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉలవకాయల దేవేంద్రుడు, మడికి ప్రసాద్, మల్లిపూడి వీరబాబు, నేమాల బాబి, ఓరుగంటి వీరబాబు, కొల్లు బాబురావు, యాదల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు ఆరోగ్య నిమిత్తం 50,000 రూపాయలు చెక్కులు అందజేయడం జరిగింది. అలాగే మన చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. కాకినాడ జిల్లా వేట్లపాలెం గ్రామంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఇటీవల చోటు చేసుకున్న పేలుడు ఘటన సమయంలో వెంటనే స్పందించి సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొని బాధితులకు సేవలందించిన 2 మహిళా అధికారులను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఘనంగా సత్కరించారు. రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు ఆదేశాల మేరకు కాకినాడలోని ఆయన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పెద్దాపురం ఎస్ఐ మౌనిక, సామలకోట ఎంపీడీఓ హిమా మహేశ్వరులకు కార్యాలయం ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి, కాకినాడ నగరపాలక సంస్థ మాజీ డిప్యూటీ మేయర్ అరిగెల శ్రీనివాసరావు పుష్పగుచ్చాలను అందించి సాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా కార్యాలయం ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి మాట్లాడుతూ వేట్లపాలెం పేలుడు ఘటన సమయంలో పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారికి సహాయక చర్యలు చేపట్టడం, స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ బాధితులకు తక్షణ సాయం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో కూడా ధైర్య సాహసాలతో విధులు నిర్వహిస్తూ మానవత్వాన్ని చాటారని కొనియాడారు. మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను నిరూపించుకుంటూ సమాజానికి సేవలు అందిస్తున్నారని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళా అధికారులు చూపిన ధైర్యం, సేవాభావం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. సమాజానికి విశిష్ట సేవలు అందించిన మహిళలను మహిళా దినోత్సవం సందర్భంగా సత్కరించడం గర్వకారణమని అన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మౌనిక, ఎంపీడీఓ హిమా మహేశ్వరి మాట్లాడుతూ వేట్లపాలెం ఘటన చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. విధుల్లో భాగంగా బాధితులను ఆదుకోవడం తమ బాధ్యతగా భావించి సహాయక చర్యల్లో పాల్గొన్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో పాటు మొత్తం జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయడం వల్ల సహాయక చర్యలు సమర్థవంతంగా నిర్వహించగలిగామని చెప్పారు. తమ సేవలను గుర్తించి సత్కరించిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంకమరెడ్డి రామనాయుడు, ఆనంద్ న్యూటన్, లాయర్ దుర్గా ప్రసాద్, బల్లా శ్రీనివాస్, బొబ్బిలి దొరబాబు, పబ్బిరెడ్డి అజయ్ కుమార్, కార్యాలయ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సేవను గుర్తించి మమ్మల్ని ఈ విధంగా సత్కరించిన ఎంపీ గారికి, లక్ష్మణ్ గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా సార్ ఆ రోజు ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ఇచ్చారో అది మేము తోచా తప్పకుండా పాటించామండి. ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా మనం పూర్తి స్థాయిలో న్యాయం చేయడానికి మ్యాక్సిమం అంత సహాయంగా ప్రయత్నం చేశాము. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా సేవలను గుర్తించి ఈ విధంగా మమ్మల్ని పిలిచి సత్కరించడం అందరికీ. ప్రతి ఒక్కరి మనసు కూడా కలిసివేసి ఉంటుంది. చూసిన వారు ఏదైతే ఉందో అక్కడ ప్రతి ఒక్కరు కూడా జిల్లా యంత్రాంగం మొత్తం అక్కడే ఉంది. వాళ్ళు అక్కడ ఉన్న సిబ్బంది ప్రతి ఒక్కరూ కూడా ముందుకొచ్చి చేయగలిగారు కాబట్టి ఆ రోజు దాని కొంతమేర ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఎం గారు రావడం, తర్వాత హోమ్ మినిస్టర్ గారు రావడం, డిప్యూటీ సీఎం గారు రావడం, అందరూ వచ్చి చూసి అందరికీ అక్కడ ఒక భరోసా ఇచ్చి వెళ్ళారు. ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు చేయడం అయితే అది వాస్తవం అండి. మేము ఇద్దరమే కాదండి, ఓవరాల్గా మన కలెక్టర్ గారి నుంచి ఒక ఎస్పీ గారు 100 ఐపీఎస్ ఆఫీసులో కూడా అక్కడ నిలబడి సీన్ 24/7 ఉన్నట్టు అక్కడే ఉండి చేయడం చాలా, అది మనకి ఉన్న అధికారులు కూడా అంతగా ఉండడం మన అదృష్టం. వాళ్ళ హయాంలో మేము చేయడం కూడా చాలా గర్వంగా ఇదవుతున్నామండి. అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఎక్కడ ఏ పార్టీ అని కూడా ఇది లేకుండా అందరూ మంచిగా కోఆపరేట్ చేశారు. ఈరోజు మమ్మల్ని పిలవడం కూడా చాలా సంతోషంగా ఉంది ఫస్ట్. ఎందుకంటే లోకల్గా ఏంటంటే మా పనిలో మేము ఉంటాం, అలాంటిది మా సేవలు గుర్తించారు, పిలిపించారు ఇక్కడ. మరి ముఖ్యంగా మన పిఏ గారికి కూడా ఏంటంటే కంటిన్యూ ఫోన్ చేసి మమ్మల్ని పిలిపించి మాట్లాడి చేసి ఇచ్చింది చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ కూడా భవిష్యత్తులో ఎలాంటిది జరిగినా కూడా మనం అందరం కలిసి చేద్దాం అనేసి అనుకుంటున్నాను. అంటే ఇలాంటి సంఘటన ఏదైనా కూడా అందరం తాటి మీద నిలబడితే ఎంతదైనా కూడా మన కష్టాన్ని జయించవచ్చు, చెందించవచ్చు.
తర్వాత వెంటనే ఆ టైంలో చూసిన సేవలు ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ అక్కడ ఉన్న ఉన్నతాధికారులు కూడా చాలా ఆశ్చర్యం గురించి చాలా గొప్ప సర్వీస్ చేస్తారని చెప్పారు. వారితో కొంతమంది గ్రామ యువకులు కూడా రావడం వీరికి సహకారం జరిగింది. వీరి సేవలు ప్రభుత్వం గుర్తించింది. వెంటనే జిల్లా అధికారులు కూడా గుర్తించారు. సీఎం గారి దృష్టికి కూడా వెళ్ళింది. వెంటనే నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ గారు షణ్మోహన్ సైగ్లీ గారు, ఎస్పీ బిందు మాధవ్ గారు మరియు ఉన్నతాధికారులు అందరూ కలిపి అత్యంత అద్భుతంగా నేను సన్మానాన్ని ఏర్పాటు చేశారు. వెంటనే మా ఎంపీ గారు కూడా ఫోన్ చేసి వెంటనే వారిని అభినందించడం జరిగింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. మా ఎంపీ గారు కూడా ఆ వేళ ఎవరెవరు అక్కడ సర్వీస్లో పాల్గొన్నారు, ఎవరు ఉత్తమ సర్వీస్ చేశారు, అందరూ ఉన్నా సరే ఆ వేళ చూపిన చొరవ వీళ్ళిద్దరి పేర్లు రావడంతో వెంటనే వారికి మనం అభినందించాలని చెప్పి ఆ వేళ చెప్పడం మా ఎంపీ గారు మా అందరికీ కూడా ఆనందపడ్డాం. నిన్న వీరిద్దరికీ మహిళా దినోత్సవం పురస్కరించి సన్మానం చేయడం కూడా మన జిల్లా వాసులందరికీ మహిళలకు కూడా గర్వకారణంగా తెలియజేస్తున్నాం. మా సానా సతీష్ బాబు గారు మన ఎంపీ కాకినాడ అభివృద్ధి గురించి, కాకినాడ పార్లమెంట్ అభివృద్ధి గురించి నిత్యం పార్లమెంట్ అని గలం విప్పుతూనే ఉన్నారు. అదేవిధంగా మహిళా మూర్తులకి ఎన్నో అవకాశాలు కల్పించాలని ఆయన చూపిస్తున్న చొరవ. ఇటువంటి మహిళామూర్తులు సమాజానికి స్ఫూర్తి ప్రేరణ కావాలని ఆయన ఈవేళ ప్రత్యేకంగా మా ఆఫీస్కి వచ్చిన ఇరువురిని అభినందించడం జరిగింది. మరొకసారి ఎంపీ ఆఫీస్ తరఫున సానా సతీష్ బాబు గారు అభినందన తెలియజేసినందుకు వారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఎంపీ గారు మమ్మల్ని గుర్తుపెట్టుకుని ఆఫీస్ తరఫున సిబ్బంది తరఫున అందరూ మమ్మల్ని సన్మానించడం మరువులేనిదని చెప్పి వారు ఆనందం వ్యక్తం చేశారు. వారికి కూడా ఎంపీ గారు ఆఫీస్ తరఫున అభినందనలు తెలియజేశారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న సంక్షేమ ఫలాలను అందిపుచ్చుకొని ఆర్థిక శక్తిగా ఎదగాలని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల భక్తిరస సంగీత సంస్థ సత్కళ వాహినిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ ముఖ్య అతిథిగాను, వినీతారెడ్డి విశిష్ట అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణమాచార్యులు మాట్లాడుతూ భక్తిరస సంగీత సంస్థ సత్కళ వాహినిలో ప్రతి ఏటా మహిళా దినోత్సవం నిర్వహించి వివిధ రంగాలలో విశేష సేవలు అందించిన మహిళలను సత్కరిస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. వినీతారెడ్డి మాట్లాడుతూ మహిళలు విద్యావంతులైతేనే భవిష్యత్తు బాగుంటుందన్నారు. అనంతరం వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన పలువురు మహిళలను అతిథుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. అనంతరం అతిథులు కరి పద్మశ్రీ, వినీతారెడ్డిలను సత్కళ వాహిని కార్యవర్గం వత్సవాయి గోపాల నరసరాజ, కలగా శివరాణి, ఉద్గళ సుబ్బారావు, తురగ సూర్యారావు సాలువాలు కప్పి పూలమాలలు వేసి జ్ఞాపికలు బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సత్కళ వాహిని సభ్యులు కూచి భాస్కర రామం, శైలజారావు, డాక్టర్ చిక్కాల సరోజిని, కుంజికా లక్ష్మి, ఉమాదేవి, పలువురు నగర ప్రముఖులు సత్కళ వాహిని సభ్యులు పాల్గొన్నారు. అవకాశం మహిళలు దొరికింది. సో రాబోయే రోజుల్లో మహిళలందరూ కూడా మహిళలకి సపోర్ట్ గా ఉంటూ వాళ్ళ ఎదుగుదలకి సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ వేదిక మీద ఉన్న మహిళలందరూ కూడా ఒకళ్ళు సూపర్ స్టారే, షీ హీరోస్ అనాలి. మనం అంటే జెంట్స్లో ఏదైనా సాధిస్తే మనం హీరోలా చేశారంటారు కదా, మరి అలాగే మహిళల కంటే షీరోస్ అని అంటాం మనం, SHE షీరోస్. సో ఏంటంటే ఇక్కడ అందరూ కూడా వాళ్ళ రోల్ వాళ్ళు ప్లే చేస్తూ సొసైటీలో వాళ్ళ ఐడెంటిటీ కోసం చాలా కష్టపడ్డారు. ఇక్కడ మనకి వినీత గారు ఉన్నారు, అలాగే ఉద్గల సుబ్బారావు గారు ఉన్నారు, అలాగే ఇక్కడ సింగర్ ఉన్నారు, ఇక్కడ రైటర్ ఉన్నారు. సో వేదిక అంతా కూడా టాలెంటెడ్ మహిళలతో నిండిపోయి ఉన్నది. సో విమెన్ ఎక్కడ కూడా వెనుకబడతనంలో లేరని చెప్పుకుంటాను. కానీ రాబోయే రోజుల్లో మనం ఇలా మహిళా దినోత్సవం చేసుకుంటూ ఉండాలని చెప్పేసి నేను అనుకోను. ఎందుకంటే వెనుకబడతనం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే దానికి ఒక రోజు అన్నది మనం చేసుకుంటాం. సో రాబోయే రోజుల్లో మహిళలందరూ కూడా మంచి పొజిషన్కి వెళ్ళాలని చెప్పి కోరుకుంటాం. ఇవాళ ఇక్కడ రూమ్ కట్టాలంటే 5-6 లక్షలుగా అప్పట్లో కట్టినప్పుడు 4 రూములు అన్నారు, తర్వాత 4 రూములే చేసుకున్నారు. కస్తూరి ప్రసాద్ గారికి ప్రత్యేక అభినందనలు. మేజర్ డోనర్ గారు, సత్కళ వాహిని వ్యవస్థాపకులు వారి శ్రీనివాస్ అమ్మగారు, సత్కళ వాహిని సభ్యులంతా పల్లెం సత్యరాజ్ గారు, మరి ఎంతోమంది శాఖ నిరతిక ప్రెసిడెంట్లు కోర్టు రతన్ కుమార్ గారు, రాధా కమలాదేవి గారు, డైనమిక్ లేడీస్ అంటే వాళ్ళు ఆడవాళ్ళైనా కూడా ఒకరు కింద భవనం కడితే ఒకరు పై భవనం కట్టారు. ఇది మనం గొప్పగా చెప్పుకోవాలి. కోర్టు రతన్ కుమార్ గారు ఎప్పుడు విశ్వ విరామం లేకుండా తన కారులో 5-6 తీసుకుపోయి చందాల కోసం అలాగ ఊళ్ళో తిరిగి కష్టపడి ఈ కింద భవనం అంతా నవంబర్ సర్వేజ్ గారు కాంగ్రెస్ అర్కోర్ అప్పట్లో మహిళలు అలా తిరిగి కింద భవనం కట్టడంలో పాత్ర ఎక్కువైంది. ఆవిడ ఏ రకాలన్నా ఎక్కడున్నట్టు మేము భావిస్తున్నాం. అలాగే 2వ భవనం కట్టుకున్నప్పుడు మంజరి సంగీత కళాశాల వస్తుందనుకోలేదు. అది కూడా మంజరి గారి పేరు శ్రీమూర్తి డాక్టర్ చంద్రశేఖర్ గారు ముందర రావడం ద్వారా పై స్లాబ్ వేస్తే అక్కడ కూడా రూములన్నీ కూడా మహిళల్లో కట్టిస్తారు. వేదిక మీద అందరం కూడా పైకి వచ్చి
మహిళల్లో మనం ఇంకా మన శక్తి సామర్థ్యాలు మన యొక్క శక్తిని మనం నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక సత్కళ వాహిని సంస్థ గురించి ఎంత చెప్పినా తక్కువే. నెల రోజులు కాదు, సంవత్సరం మనం చెప్పుకుంటూ పోతున్నా కూడా ఇంకా తక్కువగానే ఉంటుంది. ఒక వ్యక్తి ఒకరోజు పెళ్లి కడితే అర్ధరాత్రికి ముహూర్తం వస్తే 2 గంటలకు ముహూర్తం అయితే 4ంటికి ఎవరు పెట్టి మీద వాళ్ళు వాలిపోతాం, అంటే నీరసం వచ్చేసి పడిపోతాం. ఒక పెళ్లిలో మనం విందులు ఆగించి మనం చప్పట్లు కొట్టడానికి మనం తలిసిపోతాం. నిత్యం నిరంతరం తరంతరం సాగుతూ ఉండేటువంటి ఈ వాహిని ఏకధాటుగా ఏక మాట మీద ఏక బాటలో నడుస్తూ భార్యాభర్తలు ఇద్దరు నడిపిస్తున్నారంటే ఒక రోజు చేసే కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం ఇక్కడ మహిళా దినోత్సవ కార్యక్రమం చేయడానికి వాళ్ళు ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకుని ఉంటారు. మాస్టర్ డ్రాఫ్టింగ్ చేసేస్తారు. దాన్ని ప్రాక్టికల్గా అమలుపరచడానికి ఆవిడ ఇచ్చే ఆపరేషన్ ఎంత, ఆవిడ చేసే ఆపరేషన్ ఎక్కువ. మాట వచ్చినప్పుడల్లా నేను ఈరోజే పుట్టిన ఫీలింగ్ వస్తుందని నాకు. అంటే అంత మంచి మనసుతో నన్ను అంజబాబు అని పిలుస్తున్నాడు ఆయన. అది నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. మాటల్లో చెప్పలేము. కృష్ణమాచార్యులకి మేము రుణపడి ఉంటాము. ఎందుకంటే సారు ఎన్నోసార్లు సార్ మీరు రావాలంటే చిన్న వయసు అయినా సరే కొంచెం బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి, నేను బిజీగా ఉన్నానని చెప్పలేకపోతున్నాను పరిస్థితి. అలా చెప్పకుండా ఉన్న టైంలోనే అట్లీస్ట్ ఈ 10 నిమిషాల్లోనే ఆయనతో కలిసి ఆయన చేస్తున్న కార్యక్రమంలో నేను కూడా ఒక భాగం అవ్వాలని, అది అంత అదృష్టం నాకు కల్పించిన కృష్ణమాచార్యులు గారికి శిరస వహించి పాదాభివందనం చేసుకుంటున్నానండి. సమయం తక్కువ ఉంది కాబట్టి అందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ ఇరుగురుల్ మండలం వాకలపూడి గ్రామం మహాలక్ష్మి నగర్ లో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతుల ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 400 మంది మహిళలకు పసుపు, కుంకుమ, పూలు, గాజులు, చీరలు, జాకెట్లు అందజేశారు. అనంతరం మహిళల కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ మహిళల అభ్యున్నతే సమాజ అభివృద్ధికి పునాది అని అన్నారు. కుటుంబాన్ని సక్రమంగా నడిపిస్తూ సమాజానికి మార్గదర్శకంగా నిలిచేది మహిళలేనని పేర్కొన్నారు. మహిళలు విద్య, ఉపాధి, రాజకీయాలు సహా అన్ని రంగాల్లో ముందుకు రావాలని సూచించారు. మహిళల ఆత్మవిశ్వాసం పెరిగితే సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. తాను కూడా ఒక సాధారణ ఇల్లాలుగా కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ భర్త తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి ప్రోత్సాహంతో ప్రజాసేవలోకి అడుగుపెట్టినట్లు చెప్పారు. ప్రజల మద్దతుతో తొలుత జడ్పీటీసీగా సేవలు అందించే అవకాశం లభించిందని, అనంతరం సంపర ఎమ్మెల్యేగా, తదుపరి కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేసే అవకాశం వచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ మహిళలు సామాజికంగా, ఆర్థికంగా బలపడితే కుటుంబం, సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలకు చీరలు అందజేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ మహిళా కార్యదర్శి పలివెల గాయత్రి, గోరపూడి ఎంపీటీసీ అనుమతుల వెంకటలక్ష్మి, నడకుదురు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గండి వరలక్ష్మి, సానా సతీష్ కార్యాలయం ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి, రిటైర్డ్ ఎంపీడీఓ విశ్వనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ కాళ సత్యబాబు, క్లస్టర్ ఇన్ఛార్జీలు గండి వెంకటేశ్వరరావు, తాతపూడి రామకృష్ణ, విశ్వనాథ్ రెడ్డి, కరప, కాకినాడ రూరల్ మండలంలోని వివిధ గ్రామ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు, నాయకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కలిసి ఒకరినొకరు పలకరించుకోవాలని ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందని చెప్పి సోదరీమణులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. అది ఏనాటి నుంచో అనుకున్నా, ఎంతోమంది ఎన్నో కార్యక్రమాలు, రకరకాల కార్యక్రమాలు నియోజకవర్గంలో చేస్తూ ఉంటాం. చేసిన ఎప్పుడు కూడా కార్యకర్తల యొక్క కుటుంబ సభ్యులను ఆహ్వానం మేరకు పిలవడం ఇదే మొదటిసారి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ భార్యాభర్తలు ఇద్దరు కలిసి వచ్చి తెలుగుదేశం పార్టీని ఒకసారి మేము ఉన్నాము, మా కుటుంబ సభ్యులు కూడా మీకు మద్దతుతో మేమందరం కూడా ముందుకెళ్తామని చెప్పి మీ ఆలోచన విధానాన్ని ఈ విధంగా చూపించినందుకు నాకు మీ అందరి పట్ల మంచి సంతోషం వ్యక్తం చేస్తూ ప్రతి వారికి మరొకసారి మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. మాకు ఉన్నది కాబట్టి 2 సార్లు నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడం దగ్గర కూడా జరిగింది. ఎందుకంటే మహిళలందరూ కూడా ఏదనుకుంటే అది మనం అందరూ దీన్ని చేసుకోవాలి, లేడీ ఎమ్మెల్యే నెగ్గించుకోవాలన్న తప్పని మీద మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి ఈవేళ ఎమ్మెల్యేగా 2 సార్లు నన్ను గెలిపించి 3వసారి నేను ఉరువడం జరిగింది 2019లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఇలాగ రాజకీయంగా ఉంటాం. దీనికి అందరికీ కారణం నా భర్త నా ఎదురుండి నన్ను నడిపించడం, ఆయన కష్టమంతా చేయటం, నేనేమో మీతో మాట్లాడటం, ఇలాగ మాకు మంచి పేరు రావడం జరిగింది. నా వెనక నా భర్త ఉన్నారు కాబట్టి నాకు ఇంత మంచి పేరు, ఈ అవకాశాలు వచ్చినాయి కాబట్టి గ్రామాల్లో కూడా మేము అభివృద్ధి చేయడంలో
గ్రామం కూడా మీరు ఏమడిగితే మేము చేయడానికి ఎప్పుడు కూడా. ఈవేళ మన ఇంటి ఆడబిడ్డలు చదువుకున్న తీరు, అక్కడ చేస్తున్న ఉద్యోగాలు, వస్తున్న అవార్డులు చూస్తుంటే ఎంతో ఆనందం వేస్తుంది. ఈవేళ దానికి కారణం నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయన ఆనాడు హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మించి మన ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు అవకాశాలు కల్పించినప్పుడు ఆ వేళ కొంతమంది హేళన చేశారు. అవురా 20 సంవత్సరాలు చూడండి రా, ఆంధ్ర రాష్ట్ర ఆడబిడ్డల తడాకా ఏంటో తెలుస్తాదిరా అన్నాడు. 20 సంవత్సరాలు తిరగకుండానే వేళ ఈ రాష్ట్ర ఆడబిడ్డలు లక్షలాది రూపాయలు వేల జీతాలు ఇచ్చి సంపాదిస్తున్నారు. దానికి ప్రేరణ అనేక ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా, తమిళనాడు, కర్ణాటక, అనేక ఒరిస్సా అందరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి మీరు ఏ విధంగా ఆడబిడ్డల పట్ల, ఐటీ కేంద్రాల పట్ల ఏ విధంగా మీరు ముందుకు పోయినిచ్చారని చెప్పి అనేక ఆలోచనలు తీసుకున్న మహనీయుడు చంద్రబాబు నాయుడు. ఆడదాని విజయం వెనుక మగవాడు ఎలా ఉంటాడో ఒక మగవాడి విజయం వెనుక కూడా ఒక ఆడది ఉంటుంది. మనం ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక భార్యగా, ఒక అన్నిట్లో కూడా ఒక ముందుగా ఉంటుంది ఆడదాని మన సమాజంలో ఉండే స్త్రీ. అలాగే మన చదువుకునే దాంట్లో కూడా అన్ని రంగాల్లో కూడా ముందు ఉండి ముందుకు సాగుతుంది. అలాగే అదేవిధంగా మన ఇంట్లోనే కాకుండా బయట ప్రపంచాన్ని కూడా తెలుసుకునేలాగా ముందుకు కూడా సాగుతుంది. అన్ని రంగాల్లోని ఇటు రాజకీయాల్లో అవ్వచ్చు, అటు లాయర్గా అవ్వచ్చు, డాక్టర్గా అవ్వచ్చు, ఆఖరికి అంతరిక్షంలో ప్రయాణించేది కూడా మన స్త్రీయే. అందుకు నేను చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను. కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలకు నిరసనగా ప్రగతిశీల మహిళా సంఘం శ్రీ విముక్తి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ నగరంలోని సూర్యనారాయణపురంలో మహిళలు ఖాళీ గ్యాస్ బండలతో కట్టెలతో నిరసన ధర్నా నిర్వహించారు. ప్రగతిశీల మహిళా సంఘం శ్రీ విముక్తి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ నగరంలోని సూర్యనారాయణపురంలో మహిళలు ఖాళీ గ్యాస్ బండలతో కట్టెలతో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకురాలు రెడ్డి దుర్గాదేవి మాట్లాడుతూ ఇప్పటికే అధిక ధరలతో చాలీచాలని జీతాలు, కూలీ వేతనాలతో పేద మధ్యతరగతి ప్రజలు అనేక అవస్థలు పడుతుంటే మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా గ్యాస్ ధరలను అమాంతంగా పెంచడం దారుణమన్నారు. డొమెస్టిక్ గ్యాస్ పై 60 రూపాయలు, కమర్షియల్ గ్యాస్ పై 115 చొప్పున పెంచేశారని మండిపడ్డారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధాన్ని అడ్డుపెట్టుకుని కార్పొరేట్ శక్తులకు మేలు చేకూర్చే విధంగా ధరలు పెంచుతున్నారని ఆరోపించారు. 11 ఏళ్ల బీజేపీ పాలనలోనే గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కేంద్రం గ్యాస్ ధరలను పెంచడాన్ని వ్యతిరేకించాలని, గ్యాస్ ధరలు తగ్గించేలా ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు పోలవరపు వీరమణి, అప్పల నరసమ్మ, ఎం నీలవేణి, సత్యవతి, నాగల సరస్వతి, పెంకే లంకతలి, లాగవమ్మ, పార్వతి తదితరులు పాల్గొన్నారు. చాలీచాలు నరాకొర జీతాలతో ఇంటిని నడపలేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల పాలవి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం ఈ గ్యాస్ రేట్లు పెంచడం అన్నది చాలా దారుణమైన విషయం. 1 రూపాయి 2 రూపాయలు కాదు, ఏకంగా సిలిండర్కి, ఇంటికి వచ్చే సిలిండర్కి 60 రూపాయలు, కమర్షియల్కి 115 రూపాయలు పెంచడం జరిగింది. మరి మూనికే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇప్పటికే ఈ సంసారాన్ని, ఇంటిని ఏదలేక అరకొర జీతాలతో బాధపడుతున్న ఈ ప్రజల మీద ఈ అధిక నిత్యావసర రేట్లు వేయడం అన్నది చాలా దుర్మార్గం అంటే విషయం. మరి అలాగే ఈ రోజు గ్యాస్ పెరిగింది, రేపు పెట్రోల్ పెరుగుతుంది, ఎల్లుండి ఆయిల్. ఇలా పెంచుకుంటా పోతే ఒక సామాన్యుడు, ఒక పేదవాడు అసలు బ్రతకాలా లేదా ఏంటన్నది ఈ కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. మరి ఈ వెంటనే ఈ నిత్యావసర ధరల రేట్లని వెంటనే తగ్గించాలని మా ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేస్తుంది. అలాగే తగ్గించలేని ఎడలన ఇలాగే పెంచుకుంటా పోతే తీవ్రమైన పోరాటానికి దిగుతామని ఈ గృహిణులు ఎవరైతే ఉన్నారో, మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోపాగ్నికి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా బలవుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు వార్తలు వచ్చిన విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం, మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.
తిరిగి వార్తలోనికి స్వాగతం. మహిళలకు రాజకీయాల్లో 50% రిజర్వేషన్లు కల్పిస్తేనే మంచి సమాజం ఏర్పడుతుందని ఎమ్మెల్సీ పద్మశ్రీ పేర్కొన్నారు. కాకినాడ రామ్కోస భవనంలో జనసేన వీర మహిళలు డాక్టర్ చిట్ల రజనీదీప, పిల్లారిశెట్టి రాజేశ్వరి సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ముఖ్య అతిథి ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, డాక్టర్ దామెర విజయలక్ష్మి, బ్యూటిషియన్ జరీనా, డాక్టర్ రజనీదీప, పిల్లారిశెట్టి రాజేశ్వరి కోలాట బృందం స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ రజనీదీప అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ జ్యోతి ప్రజ్వలన చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా సమాజంలో విశేష సేవలు అందిస్తున్న మహిళలు కడలి ఈశ్వరి, లక్ష్మి గంట స్వరూప, కృష్ణవేణి, డాక్టర్ అనంతలక్ష్మి, డాక్టర్ సరస్వతి, డాక్టర్ దామెర విజయలక్ష్మి, బ్యూటిషియన్ జరీనా క్రాంతి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్నలను, డాక్టర్ రజనీదీప, పిల్లారిశెట్టి రాజేశ్వరులతో పాటు జనసేన నాయకులు, వీర మహిళలు శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి జ్ఞాపికలను బహుకరించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి మహిళలు అంతా ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. నాలుగు చేతులు కాదు 10 చేతులు ఇచ్చినా కూడా అన్ని చేతులతో కూడా వర్క్ చేసే టాలెంట్, అలాగే మైండ్ సెట్ కూడా విమెన్ ఉన్నది. అన్ని చేయగలనంటది. మళ్ళీ ఎక్కడో లోపల నుంచి నేను చేయగలనా, సంథింగ్ ఏదో లోపం ఉన్నది అని చెప్పి అదే మైండ్ అనుకుంటుంది. సో ఇందులో నుంచి బయటికి రావాలి అంటే కంపల్సరీగా అంటే మనకి ఇప్పుడు కొన్ని వ్యాక్సిన్స్ లో డోసెస్ ఉంటాయి కదండి, 1, 2, 3 అన్నట్టుగా. అలాగే ఇప్పుడు ఏం చేస్తామంటే ప్రతి సంవత్సరం విమెన్స్ డే అని చెప్పేసి ఒక డోస్ ఇస్తూ ఉంటాం అనమాట విమెన్ కి. అంటే సంవత్సరం అయినప్పటికీ మళ్ళీ మర్చిపోతారు. మళ్ళీ విమెన్స్ డే వచ్చినట్టే మళ్ళీ మైండ్ లో బ్రెయిన్ లో వెళ్తుంది. మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ యాక్టివ్ గా ఉంటాం. సో విమెన్స్ డే అన్నది సో వీఆర్ ఫర్ ఎవర్ స్ట్రాంగ్. సో మనం నా పొజిషన్ చెప్పొచ్చు అంటే నేను అంత ఈజీగా ఏం అయిపోలేదండి. ఐ హావ్ పుట్ ఇన్ మోర్ దెన్ 20 years. నాకు నా సపోర్ట్ గా మా హస్బెండ్ కూడా ఉన్నారు. అంటే క్రైమ్స్ ఆన్ విమెన్, చైల్డ్ లేబర్, లేదా క్రైమ్స్ ఆన్ స్మాల్ చిల్డ్రన్ మీద ఇలాంటి వాటిలో వర్క్ చేసి ఆల్ ఓవర్ ఇండియాలో ఆల్మోస్ట్ నేను 11 states అన్నా తిరగడం జరిగింది. మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మనకి స్ఫూర్తిగా మనకి వీర మహిళలను పెట్టారో ఆ స్ఫూర్తిని మన పిల్లలకు కూడా మనం అందిస్తూ రాబోయే రోజుల్లో కరాటే కూడా నేర్పించాలని ఒక ఇది పెట్టుకున్నాము. స్కూల్లో ఆడపిల్లలకి కరాటే నేర్పిద్దామని. అది కూడా తొందరలోనే వస్తుంది. అవన్నీ కూడా పిల్లలందరినీ పంపించండి. వాళ్ళకి వాళ్ళు కాపాడుకునే విధంగా మనం అంటే ఇప్పుడు ఎవరైనా పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చే వరకు అయినా మనం కాపాడుకునే విధంగా పిల్లల్ని ముందుకి మనం నేర్పిందామని చెప్పేసి మీ అందరికీ కూడా ఆడపిల్లలు చులకనగా చూడొద్దు ఎవరు కూడా. అంటే ఇప్పుడు అవేర్నెస్ ఎలా ఉందంటే ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి, ఇదివరకు అలా కాదు. ఆడపిల్ల అయ్యో ఆడపిల్ల అనేవారు, ఇప్పుడు అలా కాదు. ఆడపిల్ల అయ్యో అయ్యో చాలా మంచిది ఆడపిల్ల అంటున్నారు. అటువంటి విధంగా మనం ఆడపిల్లలను పెంచాలి. అదే విధంగా ముందు చెప్పిన మన నాయకులు అందరూ చెప్పారు కాబట్టి అదే విధంగా వాళ్ళకి ఏదైతే రంగంలో ఇంట్రెస్ట్ ఉందో ఆ రంగంలో నడిపించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరూ ఒక ఉమెన్ ఇంకో 10 ఉమెన్స్ని బయటికి తీసుకొస్తే కానీ మనం పైకి రాలేం. మనము అంటే వెళ్ళిపోతాం. అలానే ఇప్పుడు పురుషులు మహిళలు అదేమి పెద్ద విభేదం, అది ఒక విభాగం మాత్రమే. బట్ వాళ్ళిద్దరిలో విభేదం లేదు, అంటే డిఫరెన్స్ ఏమీ లేదు ఇద్దరిలో. అది మనం అనుకుంటున్నాం కానీ మన పురుషులు ఇంకా అనుకోవట్లేదు. సో మన వెనకాల పురుషులు ఉన్నారు, మనం వాళ్ళ వెనకాల ఉన్నాము, ముందుకు వెళ్తున్నాము. కానీ ఇప్పటికీ కూడాను మనం ఇంకా వెనకపడి ఉన్నాం. చాలామంది మహిళలకి ఇంకా అది రాలేదు. సో అందరూ కూడాను ఒక స్కిల్ ఉంటుంది, ప్రతి మహిళకి ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ నేర్చుకోవాలి, ముందుకు రావాలి. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అందరు మహిళలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి మహిళ అంతర్గతంగా బోల్డంత శక్తి ఉంది. మనం ఎప్పుడైతే మనం లోపల పరిశీలించుతామో వి అండర్స్టాండ్ మన లోపల ఉన్న ఇన్నర్ స్ట్రెంగ్త్ ఉంది. ప్రతి వ్యక్తిలో ఇన్నర్ స్ట్రెంగ్త్ ఉంది. ఈరోజు ఆ ఇన్నర్ స్ట్రెంగ్త్ని గుర్తిస్తూ బయటికి చూపించాలి అన్న కోరికతోటి వరల్డ్ మెంటల్ హెల్త్ ఓన్లీ వెన్ విమెన్ ఆర్ స్ట్రాంగ్ అండ్ షో దేర్ స్ట్రెంగ్త్ అంటే అగ్రెషన్, ఫైటింగ్, పోరాటం కాదు. ఎప్పుడైతే వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందో, వాళ్ళు సెల్ఫ్ ఎస్టీమ్ బిల్డ్ చేసుకుంటారో ఆ రోజే ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలి. అదే దీనికోసం ఎస్పెషల్లీ
ప్రతి మహిళ కూడా హౌస్ వైఫ్స్ లాగే సెటిల్ అవ్వకుండా ఏదో ఒక విద్య, ఏదో ఒక స్కిల్ ద్వారా ఆర్థిక స్వాతంత్రం ఎప్పుడైతే సంపాదించుకోగలిగారో వాళ్ళకి ఆ వాయిస్ ఉంటుంది. దే కెన్ ఆస్క్ ఫర్ దేర్ రైట్స్. అండ్ ఆల్సో రైట్ వాళ్ళకి ఆల్రెడీ ఉన్నదే, ఎవరిని అడగక్కర్లేదు. బట్ వెన్ దే ఫీల్ దే ఆర్ డిస్క్రిమినేటెడ్, వాళ్ళ హక్కు వాళ్ళకి రావట్లేదు అన్నప్పుడు దే కెన్ ఫైట్. దట్ విల్ ఓన్లీ హ్యాస్ ద బ్యాకప్ విత్ ఎడ్యుకేషన్ అండ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. నాకు చాలా సన్మానాలు జరిగాయి. లాస్ట్ ఇయర్ కూడా ఉమెన్స్ డేకి హైదరాబాద్లో జరిగాయి. బట్ కాకినాడలో ఈ ప్లాట్ఫామ్ మీద ఎక్కడైతే నేను నా ప్రతిభని కాకినాడ జనాలు గుర్తించి నాకు ఈరోజు ఈ ప్లేస్ ఈ సొసైటీలో ఒక గుర్తింపు ఇచ్చారో వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. అండ్ అందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ప్రకృతిని వెలికి తీసేలాగా ప్రతి మహిళలోనూ ఒక టాలెంట్ ఉంటుంది. దాన్ని మనం వినియోగించుకుంటూ మహిళా సాధికారత కోసం కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ వేళ మహిళలందరితోనూ కూడా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ జనసేన పార్టీ తరఫున వీర మహిళల మా జనసేన అధినాయకులు వీర మహిళలుగా దీనికి టైటిల్ ఇచ్చి మరి ఒక మహిళా వింగ్ని ఏర్పాటు చేశారు. మహిళల యొక్క నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన ప్రోత్సహిస్తూ వెళ్తా ఉన్నారు. ఈవేళ మరి కాకినాడలోని ప్రముఖ మహిళలందరితోనూ మరియు వీర మహిళలతోనూ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అంతేకాకుండా భారతదేశంలో ఒకప్పుడు తల్లిగా అమ్మగా కొలిచి స్త్రీకి ఎంత గౌరవం ఇచ్చారో మరి ఇదే దేశంలో మరి స్త్రీని అణిచిపెట్టడం కూడా జరిగింది. నా స్త్రీ స్వాతంత్రం అర్హతి అని కూడా చెప్పడం జరిగింది. కానీ దాన్ని దాటుకుని మనం ఈరోజు ముందుకు వెళ్ళి చూస్తూ ఉన్నారు. ఈరోజు ఒక గిరిజన మహిళ మరి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతిగా ఉన్నారు. అంతేకాకుండా మన భారతదేశంలో 33% రిజర్వేషన్స్ రాజకీయంగా ఇవ్వడం జరిగింది. దాన్ని వినియోగించుకుని మహిళలందరూ కూడా రాజకీయంగా ముందుకు రావాలి. ముఖ్యంగా రాజకీయాలకు ఎందుకు రావాలి అంటే శాసన నిర్మాణ సభల్లో పాల్గొన్నప్పుడే మరి శాసన నిర్మాణాన్ని మహిళలు శాసించగలిగేలా ఉండాలి. భారతదేశంలో మరి ఆకాశంలో సగం అవకాశంలో సగం అని చెప్పేటటువంటి మహిళలకి అంతటి అవకాశాలు ఇవ్వడం జరగటం లేదు. కాబట్టి ఇప్పుడు వచ్చిన ఈ రిజర్వేషన్లను ఉపయోగించుకుని ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మహిళలందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ రాజేశ్వరి. ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం ఏర్పాటు చేయబడిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం పీఠాపురం పాడా కార్యాలయంలో పాడా పీడీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది. అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. పీఠాపురం ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని ఎత్తు చేయాలని ప్రజా సంఘాల నాయకులు కరణం విశ్వనాథం, డాక్టర్ సూర్యనారాయణ పాడా కార్యాలయంలో పాడా పీడీ శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ కనకారావుకు వినతిపత్రం అందజేశారు. ఆర్టీసీ బస్టాండ్ ఎత్తు చేయకపోవడం వలన వర్షపు నీరు, మురికి నీరు అంతా వచ్చి ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న 2, 3, 4 వార్డుల్లో చేరుతోందని, దీనివల్ల అక్కడే ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని కరణం విశ్వనాథం మీడియాకు తెలిపారు. స్ట్రీట్ లైట్ లేకపోతే స్ట్రీట్ లైట్ ఎంతకాలం చేయమని చెప్తున్నాం, చేస్తలేదు. ఆయన చెప్తే చేస్తామని చెప్పారు. అలాగే పందులు, విపరీతమైన పందులు, రోడ్ల మీద ఆవులు మరి విపరీతమైన ఇబ్బంది పడుతున్నారు జనం. కానీ దీన్ని మట్టికి మన మున్సిపాలిటీ వాళ్ళు ఎక్కడ ఏమి పట్టించుకోవడం లేదు. జనం 1, 2, 3, 4 వార్డుల్లో చాలా సమస్యలు ఉన్నాయి. అది ప్రధానమైనది ఆర్టీసీ కాంప్లెక్స్. అక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ నిండా నీరు ఉండటం వల్ల వర్షాకాలంలో రోడ్ల మీద మోకాల్లో నీరు వచ్చి అందులోనే బాడీ అంతా, అందులో పందులు దొరుకుతాం. ఆ చుట్టుపక్కల అందరికీ ఈగలు, దోమలు, రకరకాల జబ్బులు వచ్చేస్తున్నాయి వాళ్ళకి. మరి వాళ్ళందరూ కూడా వచ్చి గొడవ పెట్టిన రోజులు ఉన్నాయి. మరి వాళ్ళు తక్షణమే కప్పెడతామని చెప్పారు. ఇప్పటికీ కప్పెట్టలేదు. మరి వెంటనే కప్పెట్టమని చెప్పి ఆ 3వ వార్డులో అనేక రోడ్లలో ఉన్న ఇబ్బందులని, కొన్ని చోట్ల అయితే నీరు పోన కలవట్లు లేవు. ఆ కలవట్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. లయన్స్ క్లబ్ మనం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం అభినందనీయమని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వైడి రామారావు పేర్కొన్నారు. మహిళా దినోత్సవ సందర్భంగా తోట సుబ్బారావు నగర్ లో గల ఝాన్సీ లక్ష్మీబాయి పార్క్ లో లయన్స్ క్లబ్ కాకినాడ మనం మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు. కాకినాడ మహిళలే కాకుండా వేరే ప్రాంతాల నుండి కూడా మహిళలు వచ్చారు. మహిళలకు ఉత్సాహవంతమైన ఆటలో హౌసీ నిర్వహించారు. మహిళలకు ఇబ్బంది లేకుండా వాటర్, స్నాక్స్, డ్రింక్స్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు, సతీమణి శ్రీమతి వై రజని ఆహ్వానించారు. ఆటల అనంతరం వైడి రామారావు దంపతులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి మహిళను క్లబ్ అడ్మిన్ అయిన లయన్ డాక్టర్ జె మధురవాణి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అచ్యుతాంబ, సెక్రటరీ నేతలు సారా గ్రేస్, ట్రెజరర్ పి సుజాత, వీణ, పద్మావతి, వెంకటలక్ష్మి, రాజు తదితరులు పాల్గొన్నారు.
చైర్మన్ గారైన శ్రీ వైడి రామారావు గారిని, అలాగే వారి మేడం గారు రజనీ గారిని మేము ఆహ్వానించినప్పుడు వారు సౌహృదయంతో అంగీకరించి వారు వచ్చారు. వారికి మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మరి లయన్స్ క్లబ్ మనం ప్రెసిడెంట్ గారైన అచ్యుతమ్మ గారు, సెక్రటరీ గారైన సారా గ్రేస్ గారు, ట్రెజరర్ గారైన సుజాత గారు, మరి లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ రావడం అనేది జరిగింది. ఈ పార్కులో మరి మంచి గేమ్స్ మేము కండక్ట్ చేయడం జరిగింది. అందరూ పాల్గొన్నారు. మరి బహుమతులు కూడా వారు తీసుకున్నారు. పాల్గొన్న ప్రతి మహిళకే ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారి, ఇతర కార్యవర్గము అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి మహిళా దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. వారు ఈ విధంగా మహిళలకు సంబంధించి అనేక కార్యక్రమాలు నిర్వహించడంలో ఈ క్లబ్ ఎప్పుడు కూడా ముందు ఉంటుంది. అనేక సేవా కార్యక్రమాలను కూడా వారు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ మహిళా దినోత్సవాన్ని ఇంత ఘనంగా జరిపినందుకు మహిళలందరినీ ఇక్కడకు సమీకృతం చేసి వారికి యొక్క ఆటల పోటీలు, ఇతర అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినందుకు అభినందిస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఇదే విధమైనటువంటి మహిళలకు సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏదైనా కావాలన్నా కూడా మేము రెడ్ క్రాస్ నుంచి సపోర్ట్ చేస్తాము. ఇలా మీ అందరితోటి కూడా ఈవేళ ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. ఒకనొకప్పుడు మన సంగీత విభాగంలో కూడా నేను పార్టిసిపేట్ చేశాను, గిఫ్ట్ కొట్టాను మా ఫ్రెండ్ ఎంకరేజ్మెంట్ వల్ల. ఇప్పుడు మీ అందరి ఎంకరేజ్మెంట్ వల్ల మళ్ళీ గిఫ్ట్ పట్టుకెళ్తున్నాను మా ఊరికి. హ్యాపీగా హ్యాపీ ఉమెన్స్ డే. ఇక్కడ కండక్ట్ చేసినటువంటి మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. వీరందరూ కూడా చాలా హ్యాపీగా అది ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను నేను. ఇందులో ఎవరైనా కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నా కూడా ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసిన శానిటేషన్, సెక్యూరిటీ కార్మికులకు వయోపరిమితి 50 సంవత్సరాలు, విద్యార్హత 8వ తరగతి ఉండాలని ఇచ్చిన ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడ జీజీహెచ్ మాతా శిశు విభాగం వద్ద ధర్నా నిర్వహించిన అగ్రిమెంట్ కాపీ పత్రాలను దగ్ధం చేశారు. కాంట్రాక్ట్ సంస్థకు ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ మధ్య జరిగిన అగ్రిమెంట్ కాపీ పత్రాలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కో కన్వీనర్ పల్లెవెల వీరబాబు, జీజీహెచ్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సిహెచ్ విజయ్ కుమార్లు మాట్లాడకుండా ఏళ్ల తరబడి ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ సేవలు చేస్తున్నామన్నారు. ఉద్యోగ భద్రత, గౌరవప్రదమైన జీతం, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వం కార్మికులను రోడ్డున పడేసే పద్ధతులు మానుకోవాలన్నారు. కార్మిక చట్టం ప్రకారం రిటైర్మెంట్ వయసు 58 సంవత్సరాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 62 సంవత్సరాలు, మెడికల్ కళాశాల ప్రొఫెసర్లకు 63 సంవత్సరాలని తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో 50 సంవత్సరాల వయోపరిమితి పేరుతో తొలగించిన శానిటేషన్ మరియు సెక్యూరిటీ కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. వయోపరిమితి, విద్యార్హత ఉత్తర్వులు రద్దు చేసే వరకు సిఐటియు ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కన్వీనర్ మలకా వెంకటరమణ, శానిటరీ వర్కర్స్ యూనియన్ నాయకులు బి కృష్ణవేణి, వివిఎన్ కుమార్, ఆర్ తలుపులమ్మ, మీసాల కుమారి, జె రమణమ్మ, కస్తూరి పద్మ, మట్ట శుభలక్ష్మి, భాగ్యవతి, జనార్దన్, శ్రీనివాస్, సెక్యూరిటీ యూనియన్ కార్యదర్శి కె భాగ్యలక్ష్మి, సభ్యులు ఎస్ దుర్గా, ఎస్ శివగంగ, మెస్ వర్కర్స్ యూనియన్ సభ్యులు జిఎస్ఆర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. లేబర్ యాక్ట్ ప్రకారం ప్రైవేట్ కంపెనీలలో కూడా రిటైర్మెంట్ వయసు 58, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ రంగరాయ మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్ల యొక్క రిటైర్మెంట్ వయసు 63. ఓ పక్కన శానిటేషన్ కార్మికులు ప్రాణాలకు తెగించి ఈ ఆసుపత్రుల్లో సేవలు అందించి వేల మంది రోగులకి ఉపశమనం కలిగించే వృత్తిలో ప్రథమ స్థానం శానిటేషన్ వర్కర్స్. ఇందాక కార్మికులు చెప్పినట్టుగా పట్టకూటి కోసం ఇక్కడికి వచ్చారు. ప్రభుత్వం వారు ఉపాధికి భద్రత కల్పించి పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాల్సి పోయి ఉన్న ఉపాధిని తొలగించేయడానికి ఈ రకంగా కాంట్రాక్టులకి మేలు చేయడానికా, లేదా మొత్తం వ్యవస్థనంతా కూడా చిన్నాభిన్నం చేయడానికి ఆలోచించాలని ఇప్పటికే రాయలసీమలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బంధువులే కాంట్రాక్ట్ పొందారట. వారు కాంట్రాక్ట్ పొందిన హాస్పిటల్లో 50 సంవత్సరాల పై ఉన్న వాళ్ళందరూ రోడ్డు మీద నెట్టేశారు. మీకు ఏదైనా కార్మికుల పట్ల ప్రేమ, అభిమానం ఉంటే ఆ కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ అగ్రిమెంట్లో ఏదైతే 50 సంవత్సరాల వయసు 8వ తరగతి చదువు ఉందో తక్షణమే దీన్ని రద్దు చేయాలని సిఐటి తరఫున, శానిటేషన్ సెక్యూరిటీ యూనియన్స్ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం వారు చేసుకున్న అగ్రిమెంట్ కాపీల్ని దగ్ధం చేసి మా యొక్క నిరసన తెలియజేస్తున్నామని, ఈ విషయం అధికారులు, ప్రజాప్రతినిధులు గమనించి శానిటేషన్ వర్కర్లు, సెక్యూరిటీ గార్డుల పట్ల కొట్టొద్దని విజ్ఞప్తి చేస్తాం. నిజంగా 50 సంవత్సరాలు దాటి వాళ్ళు ఉద్యోగం తీసేయాలనుకుంటే ముందు మీరే దిగాలి, గద్దెక్కి మీరు దిగాలి. ఎందుకంటే ఒక్కొక్కరికి 53 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు దాటి ఉన్నాయి. మీకు చాలామంది నిరుద్యోగులు
ఒడ్డుపట్టడం మేము. అయితే మేము దేశంలో కూడా మలమూత్రాలన్నీ శుభ్రపరిచి మా ఆరోగ్యాలు క్షీణించిపోతున్నాయి. అయినప్పటికీ మేము ఏదో ఏ రోజు కూడా డిమాండ్ చేసి అడగలేదు. మాకు పెన్షన్ ఇవ్వండి, లేదా మీరు చనిపోయినప్పుడు ఇంత డబ్బులు ఇవ్వండి, లేదంటే మీ దిగిన తర్వాత కొన్ని లక్షలు ఇవ్వండి, మేము ఏ రోజు డిమాండ్ చేయలేదు. మా ఉద్యోగ భద్రత మాకు కల్పించి మా జీవితకాలం మేము పనిచేసే యోగ్యత కల్పించమంటాం అంతే. అయ్యా మీకు తెలియజేసి ఏంటంటే చాలామంది ఎన్నో జీవులు తీసుకొచ్చినా సరే మా వైపు వచ్చే కత్తి మీ ముందు పెడతామని చెప్పి ఆ రోజు చెప్పారు. కానీ ఇది మాటల్లాగే ఉంది తప్ప చేతలు ఏమీ కనబడతలేదు. మళ్ళా విన్నపించేది అంటే మీరు మొన్న అన్నారు టీజింగ్ హాస్పిటల్లోని ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ నెంబర్ 1 స్థానంలో ఉంది అని అన్నారు మీరే. ఈరోజు కాకినాడ ఉన్న వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు. ఆ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నాం. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే మీరు కనుక 50 సంవత్సరాలు దాటి తీసేస్తాము, 8వ తరగతి పాస్ అయితేనే మేము ఉద్యోగం పెట్టుకుంటామని పిచ్చి ఆలోచనలు కానీ మైండ్లోకి వస్తే కనుక మా ప్రాణాలు దారిపోసైనా సరే మేము దానికి కాపాడుకుంటాం. అందులో మా ప్రాణం పోయినా, ఎందుకంటే బతుకుతూనే పోయినప్పుడు మీరు చచ్చిన ఒకటే బతికిన ఒకటే. కాబట్టి మీ అందరూ గమనించి మీరు చేస్తున్న ప్రయత్నాన్ని ఉల్లంఘించుకొని మీకు మాకు న్యాయం చేస్తారని కోరుతూ గమనించుకుంటాం. నవయుగ అన్నమయ్య టీటీడీ ఆస్థాన విద్వాంసుడు కీర్తిశేషులు పద్మశ్రీ అవార్డు గ్రహీత గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ చిరస్మరణీయుడని విజయమాతంగి సంగీత విద్యాలయం సంగీత విద్వాంసురాలు నిమ్మగడ్డ కళ్యాణి పేర్కొన్నారు. కాకినాడ కొండైపాలెంలో గల విజయమాతంగి సంగీత విద్యాలయంలో కీర్తిశేషులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తొలుత గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ చిత్రపటానికి కళ్యాణిమూర్తి దంపతులు పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. అనంతరం సంగీత విద్వాంసురాలు నిమ్మగడ్డ కళ్యాణి, జి లలిత, ఎం సాయిలక్ష్మి, ఎం మహాలక్ష్మిలు కీర్తిశేషులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ స్వరపరిచిన అన్నమయ్య కీర్తనలను ఆలపించి ఆయనకు స్వరవాచన అందించారు. ఈ కార్యక్రమంలో గాయనులు జి లలిత, ఎం సాయిలక్ష్మి, ఎం మహాలక్ష్మి, శిష్య బృందం శ్రీ ఆద్య, స్వాతి, హాశ్రీ గాత్రం చేయగా అనిల్ మృదంగం, కామేశ్వరరావు ఫ్లూట్పై వాయిద్య సహకారం అందించారు. సంగీత విద్యాలయం ఫౌండర్ కళ్యాణ వసంత ఆధ్వర్యంలో, కాకినాడ బ్రాంచ్ నిమ్మగడ్డ కళ్యాణ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. దీనికి సహకరించిన సుస్వరలయ సంగీత విద్యాలయం వారు బృందం మిగతా అందరూ మాకు ఈ కార్యక్రమాన్ని సహకరించారు. వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు. ఈ ఆరాధనా మహోత్సవంలో భాగంగా పాల్గొన్న అందరికీ నా తరపున ధన్యవాదాలు. మహిళలు ఆర్థిక స్వావలంబన ఒక విద్య ద్వారానే సాధ్యమని ప్రముఖ సామాజికవేత్త రాయవరపు సత్యభామ సేవా సంఘం అధ్యక్షురాలు డాక్టర్ రాయవరపు సత్యభామ పేర్కొన్నారు. కాకినాడ చల్లంగి గ్రామం భారతీయ ప్రజాసేవా పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బీపీఎస్పీ రాష్ట్ర నాయకుడు మడుగు వెంకట శ్రీనివాస్ అధ్యక్షత వహించగా రాయవరపు సత్యభామ సేవా సంఘం అధ్యక్షురాలు డాక్టర్ రాయవరపు సత్యభామ ముఖ్య అతిథిగా పాల్గొని పలువురు మహిళలను సత్కరించారు. తొలుత బీపీఎస్పీ ఆధ్వర్యంలో డాక్టర్ రాయవరపు సత్యభామను సత్కరించారు. అనంతరం పలువురు మహిళలు భవానీ, అంగన్వాడీ వర్కర్స్ ఆశాలను డాక్టర్ రాయవరపు సత్యభామ చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో భారతీయ ప్రజాసేవా పార్టీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. మనిషిలో మార్పు రావాలంటే ఇలాంటి మహిళా కార్యక్రమాలకి ఎప్పుడు కూడా మహిళలు ఉంటే ప్రతి సంవత్సరం కూడా కొత్తగానే ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఒక బాధ పెరుగుతుంది తప్ప తరిగిదంటూ ఏమీ లేదు. కానీ ఎప్పటికప్పటికి మహిళలు ఒకళ్ళు కలిసి కూర్చుంటే ఒక బాధని, ఒక సంతోషాన్ని వ్యక్తపరచుకోవడం అనేది మహిళా దినోత్సవం అంతే తప్ప ఏవో కార్యక్రమాలు చేసుకుంటాం అంటే కాదు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసుకునే మన రమణ గారు లాంటి వాళ్ళు పార్టీ పరంగా కూడా వాళ్ళు చేసుకునే కార్యక్రమంతో పాటుగా మహిళలందరినీ కూడా గౌరవించాలని ఒక ఆశాభావంతో మమ్మల్ని అందరికీ తీసుకురావడం నిజంగా మీ అందరం కూడా అభినందన తెలియజేసుకుంటూ ఉన్న మహిళలందరికీ కూడా మీ అభినందన తెలియజేసుకుంటూ అన్ని రంగాల్లో కూడా మహిళలు ఎదుర్కొన్నారు. కాబట్టి ప్రతి సమస్యకి పరిష్కారం అంటూ ఉంటుంది. ఆ పరిష్కారానికి మనమే సమస్య పరిష్కారానికి ఎదుర్కోవాలి. ధైర్యంగా ముందు మహిళ వెళ్ళాలి. ఎక్కడికైనా నేను చేయగలను అనుకున్నప్పుడే ఏదైనా మనం చేస్తాం. అందుచేత ప్రతి మహిళ కూడా ఇవాళ ముందుకు వచ్చి తోటి మహిళలకు ఏదైనా సమస్యను పరిష్కారం చేసే మార్గంగా వెళ్ళాలని ఆలోచించలే ఈ మహిళా దినోత్సవానికి సాధికత.
కాకినాడ నగరపాలక సంస్థ 3వ డివిజన్ జయప్రకాష్ నగర్ లో గల బీజేపీ నాయకురాలు పక్కి మణిబాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి పక్కి మణిబాల అధ్యక్షత వహించగా ప్రముఖ న్యాయవాది సంఘ సేవకురాలు సత్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లాయర్ సత్య మాట్లాడుతూ నేడు మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటి పరిష్కారాలు, కుటుంబ వ్యవస్థపై ప్రసంగించారు. అనంతరం లాయర్ సత్య, పక్కి మణిబాల, దేవి చిన్నారులు మహిళలతో కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా మణిబాల మాట్లాడుతూ ప్రతి ఏటా తమ ప్రాంతంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం సీనియర్ నాయకులు ఆవుపాటి ఉమాశంకర్, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. కాబట్టి అతను వెళ్లాల్సి వచ్చింది. లక్ష్మణ వెళ్తూ వెళ్తూ ఊరికే వదిలేదండి. ఆ తల్లికి ఒకేటికి ఎవరు దాటారు, ప్రాబ్లమ్స్ తెచ్చుకున్నారు. ఒకసారి నేను ఏమంటున్నానంటే తప్పు పట్టట్లేదు, కొంచెం ఆలోచించండి, ఎమోషన్ అయిపోవద్దు. ప్రతి విషయాన్ని కొంచెం అందులో లోతుగా ఆలోచించండి. ఓని రావణుడు వచ్చి ఎత్తిపోయినప్పుడు ఏ క్లూ లేదని వదిలేదే, ఏమంటాను కోతులను సహాయం అడిగి వెళ్ళి తెచ్చుకున్నాడు. తర్వాత కూడా అనుమానిస్తే అమ్మగారి ఇంటికి పంపుతాడండి, ఓపెన్లో వదలడు. ప్రతి చోట ఆమె నమ్మాడు. ఎక్కడా మహిళకు విలువ లేదు అనుకోవద్దు, అన్ని చోట్ల ఉంది. ముఖ్యమైన విషయాలు ప్రస్తావించవచ్చు కదా, మాట్లాడండి మేడం. ఈరోజు కార్యక్రమం చెప్పండి. ఈవేళ మహిళల దినోత్సవ సందర్భంగా ఈరోజు 3వ వార్డు గుడారిగుంట సచివాలయం పక్కన మణిబాల గారి గృహం దగ్గర, అంటే ఆ మణిబాలను నేనే మాట్లాడుతున్నాను కనుక మా ఇంటి దగ్గరే ఏదో కార్యక్రమం చేయాలనే సంకల్పంతో ఈరోజు ఈ మహిళా దినోత్సవ సభ సందర్భంగా కార్యక్రమం చేస్తున్నాము. దానికి మా కాలనీ ప్రజలందరూ కూడా, మహిళలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు. సర్వమత సనాతన సమాఖ్య ఆధ్వర్యంలో నగరంలో గల ముస్లింలకు ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. సూర్యారావుపేట దూసలపూడివారి వీధిలోని స్వయంభూ శ్రీ భోగి గణపతి పీఠం భవన ప్రాంగణంలో నిర్వహించారు. గణపతి పీఠం వ్యవస్థాపక ఉపాసకులు, ప్రముఖ సామాజికవేత్త దూసలపూడి రమణరాజు, వరలక్ష్మి దంపతులు ముస్లిం సోదరులను స్వాగతించి పండ్లు, ఫలహార పాయసంలతో ఇఫ్తార్ అల్పాహారం అందించారు. తొలుతగా నమాజ్ చేసి లోక కళ్యాణం సిద్ధించాలని అల్లాను కోరారు. నగరానికి చెందిన 60 మంది సామాన్య ముస్లింలు ఇఫ్తార్లో పాల్గొన్నారు. రమణరాజు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యానికి పూర్వం నుండి సర్వమత సనాతన సమాఖ్య ప్రపంచ స్థాయిలో భారత ప్రగతి కోసం ఎందరో మహానుభావులు కృషి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కార్తీక ధనుర్మాసోత్సవాల్లో శైవులు, వైష్ణవులు భక్తి ప్రవృత్తులు పాటించే రీతిగా రంజాన్ నెల రోజులు పగటి వేళల్లో కటిక ఉపవాసం చేస్తూ రోజుకు 5 సార్లు నమాజ్ పాటిస్తూ సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు అందించడం వంటి సత్కార్యాలు చేపడుతూ దుష్కార్యాలకు దూరంగా ఉండే ఆధ్యాత్మిక ఉత్సవాలు జరుపుకుంటున్న ముస్లిం కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఏటా నగర గణేష నిమజ్జనం ఊరేగింపులో పెద్ద మసీదు వద్ద వందలాది మంది హిందువులకు ముస్లింలు అల్పాహారం అందించడం మరువలేనిదన్నారు. బాబీ నాంచారామ కుటుంబీకులు ప్రతి వేసవిలో తిరుమల వెంకనకు లాంఛనాలు చెల్లించి తలనీలాలు ఇవ్వడం, శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులు వావర్ మసీదుకు వెళ్లి కొండకు ఎక్కడం, భద్రాచలం ఆలయ నిర్మాణంలో భక్త రామదాస్ కు కబీర్ అందించిన ఆధ్యాత్మిక మార్గం సమాజానికి ఆదర్శ మార్గం అన్నారు. ముస్లిం సీనియర్ సిటిజన్ మహమ్మద్ సులేమన్ మాట్లాడుతూ అల్లా అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లేనని సామరస్యంతో గణపతి పీఠం ఉపాసకులు ఇఫ్తార్ విందుకు ఆహ్వానం చేయడం అభినందనీయమని అల్లావుద్దీన్, షాజహాన్, మొహిద్దీన్, మక్సూమ్, షేక్ కరీం, ఎండి అలీషా, దియా, జియావుద్దీన్, షేక్ బాబ్జీ, అన్వర్ అలీ హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఏటా కూడా వేసవి ఎండల్లో తిరుమల కొండకి వెళ్ళి ఆ ముస్లిం సోదరులు తలనీలాలు సమర్పించి వెంకటేశ్వర స్వామి వారికి ఆ యొక్క లాంఛనాలు అన్నీ అందించి వస్తూ ఉంటారు. అట్లాగే అయ్యప్ప దీక్షాపరులు మండలకాల దీక్ష చేసి శబరిమలకి వెళ్ళేటప్పుడు వావర్ స్వామి మసీదుకి వెళ్ళి దర్శించిన తర్వాతే కొండెక్కుతారు. అట్లాగే భద్రాచల రామాలయం నిర్మాణంలో భక్త రామదాసుకి మరి మార్గోపదేశం చేసినటువంటి కబీర్, ఈ రకంగా ఎన్నో ఉదాహరణలు కూడా ఉన్నాయి. మరి ముస్లింలు పడమర వైపు తిరిగి ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి ఆ పడమర వైపునే మన దేవాలయాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రకృతి పరమాత్మ స్వరూపంగా మనం అందరం కూడా ఆరాధన చేస్తూ భాయిగా ఈ భారతదేశ ఖ్యాతిని ఇడింపజేసేటువంటి వాతావరణంలో మనమందరం కూడా ముందడుగు వేయాలి. మరి ఈ ఏడాది నుంచి ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ రోజున కానీ, జనవరి 26న రిపబ్లిక్ డే రోజున కానీ మరి ప్రత్యేకంగా ఒక కమ్యూనిటీ హాల్లో ప్రత్యేకంగా హిందూ మత పెద్దలు కానీ, క్రైస్తవ మత పెద్దలు కానీ, అదేవిధంగా ముస్లిం మత పెద్దలు కానీ, పారసీకులు అనేటువంటి మత పెద్దలు కానీ, బౌద్ధ మతానికి సంబంధించిన మత పెద్దలు కానీ, ఏ మతానికి వారికి సంబంధించినటువంటి పెద్దలందరినీ కూడా ఆహ్వానం చేసి ప్రత్యేకమైనటువంటి విందు కార్యక్రమాల్ని నిర్వహణ చేయాలనేటువంటిది సర్వమత సనాతన సమాఖ్య అజెండాగా ఈ రోజున తీర్మానించడం జరిగింది. ఈ భవిష్యత్ కార్యాచరణ కార్యక్రమానికి అన్ని మతాల వారు కూడా సమిష్టిగా సమైక్యంగా
ముందంజ వేసి ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరుకుంటూ గణపతి పీఠం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించినట్లు వాసవి ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ నాళం ఆండాళ్ తెలిపారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ వాసవి వనితా క్లబ్ ఉమెన్స్ డే సందర్భంగా మన వాసవి వనితా క్లబ్ తరపున ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జోన్ ఫ్రెండ్లీ విజిట్ కూడా చేయడం జరిగింది. బ్లడ్ క్యాంప్ నిర్వహించి తదనంతరం పేదవారికి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జెడ్సీఆర్సీ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ నాళం ఆండాళ్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఈ కార్యక్రమంలో మనం చేయించిన బ్లడ్ టెస్ట్ లో రిపోర్టులు జెడ్పీ చేతుల మీదుగా క్లబ్ సభ్యులు అందించడం జరిగింది. అలాగే నాళమాండాల్ జెడ్సీఆర్సీని సత్కరించడం జరిగింది. ల్యాబ్ టెస్టులు చేయడానికి ముందుకొచ్చిన జైవర్పు జ్యోతి, బ్యూటిషియన్ కంతేటి రాజు ప్రత్యేక అతిథులచే సన్మానం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వనితలందరికీ హౌసీ ఆడించి క్వశ్చన్స్ అడిగి లక్కీ డిప్ తీసి గిఫ్ట్లు అందజేయడం జరిగింది. తదనంతరం కేక్ కటింగ్, స్నాక్స్ తీసుకుని తదనంతరం చక్కటి క్లాసికల్ డాన్స్ వారి కార్యక్రమం ముగిసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని సంకల్ప్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలతో పాటుగా పలువురు మహిళలను ఘనంగా సత్కరించుకోవడం జరిగిందని చైర్మన్ కిరణ్ కుమార్ తెలిపారు. కాకినాడ రూరల్ మండలం రమణేపేట గ్రామంలో గల రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ లో సంకల్ప్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత సంస్థ ఆధ్వర్యంలో చైర్మన్ కిరణ్ కుమార్, దుర్గా సుభద్ర, గణేష్, రాజకుమారి, నాగేంద్ర భవానీలు సమాజంలో కష్టాల్లో ఉన్న పేద కుటుంబాలకు వారి ఇళ్ల వద్ద నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమానికి చైర్మన్ కిరణ్ కుమార్ అధ్యక్షత వహించగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ రీజనల్ చైర్పర్సన్ అమృతవల్లి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంకల్ప్ ప్రెసిడెంట్ సెక్రటరీలు దుర్గా సుభద్ర, రాజకుమారిల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో మహిళలంతా కలిసి మహిళా దినోత్సవ కేక్ ను కట్ చేశారు. కార్యక్రమంలో భాగంగా అమృతవల్లి, అణుసూరి రాజకుమారి, మండవిల్లి మౌనిక, నాగేంద్ర రేవతి దంపతులు, కేదార్ శెట్టి శ్రీదేవి, దీపు, మన్యం, దుర్గా సుభద్ర, గణేష్ దంపతులను సంకల్ప్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ సంకల్ప్ స్వచ్ఛంద సేవా సంస్థ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సత్కరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, రెయిన్బో క్లబ్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మన్యం దుర్గా సుభద్ర. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా సోరాడ్ అనే వ్యక్తికి హేమలత గారి ఆర్థిక సహకారంతో రేషన్ సరుకులు ఇవ్వడం జరుగుతుందండి. సంకల్ప్ టీం నుంచి ఇదే కాకుండా మరిన్ని సేవా కార్యక్రమాలు ఈరోజు చేపట్టడం చాలా ఆనందకరంగా ఉంది. ఇదే కాకుండా మహిళా దినోత్సవం కూడా చేయడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో వచ్చిన అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనివ్వాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాలు. మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్పష్టం. ప్రతి మహిళ పారిశ్రామికవేత్త కావాలనేది కూటమి ప్రభుత్వం లక్ష్యం. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడి. కాకినాడ గాంధీనగర్ రైతు బజార్ సమస్యలపై కమిషనర్ సత్యనారాయణ దృష్టి. వీధి దీపాల మరమ్మతు చేయాలని అధికారులకు ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.